హలో ఎవ్రీవన్, నా పేరు శ్రావణి. నేను నా గ్రాడ్యుయేషన్ బీటెక్ చేశాను కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో. అయితే నాకు సోషల్తో టచ్ నా 10th స్టాండర్డ్ నుంచి ఆగిపోయింది. కానీ మా డాడీకి గవర్నమెంట్ జాబ్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట. కానీ నా ఇంజనీరింగ్ అయ్యాక కూడా నేను ఇంట్రెస్ట్ చూపించలేదు. కార్పొరేట్ జాబే చేసుకున్నాను ఒక 1.5 year వరకు. కానీ మా డాడీ ఎంకరేజ్మెంట్తో నేను సరే అని చెప్పి ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్ జాయిన్ అయ్యాను హైదరాబాద్లో. అక్కడంతా డ్రైగానే ఉంది, నాకేమీ నాలెడ్జ్ గెయినింగ్ కానీ ఏదో ఇన్స్పైరింగ్గా కానీ నాకేం అనిపించలేదు. మా డాడీతో అలానే చెప్తూ ఉండేదాన్ని, నేను మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాను, జాబ్ చేసుకుంటాను అని. మా డాడీ లేదు, ఒక బెస్ట్ ఇన్స్టిట్యూట్ నేను ఫైండ్ చేస్తాను అని చెప్పి సెర్చ్ చేసి నన్ను తీసుకొచ్చి హర్షిత్లో జాయిన్ చేశారు. జాయిన్ చేసిన తర్వాత కూడా ఇక్కడ నాకు వెరీ లీస్ట్ నాలెడ్జ్ అనమాట. సోషల్లో పాలిటీ చెప్తుంటే నేను చాలా కన్ఫ్యూజ్ అయిపోయేదాన్ని. తర్వాత వీళ్ళు ఎప్పటికప్పుడు ఫ్యాకల్టీని అప్గ్రేడ్ చేస్తూ ఉంటారనమాట. మనకి ఇది అర్థం కావట్లేదు, ఈ ఫ్యాకల్టీ దగ్గర అర్థం కావట్లేదు అని అంటే వెంటనే చేంజ్ చేస్తారనమాట. అది మన దగ్గర ఎప్పుడు ఒక కొత్త ఫ్యాకల్టీ తీసుకొచ్చినా మన దగ్గర రివ్యూ తీసుకుంటారు. అది ఇక్కడ చాలా ఒక బెస్ట్ పాయింట్ అని చెప్పచ్చు. అలా ఒక కొత్త సార్ని తీసుకొచ్చినప్పుడు బేసిక్స్ నుంచి చెప్పారు ఆ సార్. అలానే ప్రతి సబ్జెక్ట్కి నేను జాయిన్ అయిన తర్వాత వచ్చిన నెక్స్ట్ బ్యాచెస్ నుంచి ప్రతి సబ్జెక్ట్కి కొత్త ఫ్యాకల్టీని తీసుకొచ్చి వెరీ బేసిక్స్ నుంచి వెరీ డెప్త్ వరకు క్లాసెస్ చెప్పించేవారు. అలానే ఈచ్ వీక్ అయిన సిలబస్కి వీకెండ్లో గ్రాండ్ టెస్ట్ ఉండేది, ఈచ్ డే అయిన సిలబస్కి డైలీ టెస్ట్ ఉండేది. ఆ టెస్ట్కి కూడా పేపర్ ఎక్స్ప్లెనేషన్ ఉండేది. అండ్ ఆల్సో మన డౌట్స్ మనం రెక్టిఫై చేసుకోగలిగే వాళ్ళం. అలా రెగ్యులర్ రెక్టిఫికేషన్లో నేను చాలా ఇంప్రూవ్ అయ్యాను, నాలెడ్జ్ గెయిన్ చేసుకున్నాను. అలా కోచింగ్ తీసుకున్న 1 yearకి నాకు 2 notifications పడ్డాయి, జ్యుడిషియరీ ఒకటి, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఒకటి. 2 రాశాను. బై గాడ్స్ గ్రేస్ నాకు 2 notificationsలో జాబ్స్ వచ్చాయి. ఐ చూజ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఓవర్ జ్యుడిషియరీ. ఇప్పుడు నేను రెవెన్యూలో వర్క్ చేస్తున్నాను ప్రజెంట్. గ్రూప్ 2 రాశాను మొన్న. గ్రూప్ 2 కూడా ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యాను. మెయిన్స్ కోసం వెయిట్ చేస్తున్నాను, ప్రిపేర్ అవుతున్నాను. ఇప్పుడు లీవ్ పెట్టి మెయిన్స్ ఎక్స్టెండ్ అయింది కాబట్టి మెయిన్స్కి కూడా నేను కోచింగ్ తీసుకోవాలనుకుంటున్నాను. అది కూడా నేను హర్షిత్లోనే తీసుకోవాలని అనుకుంటున్నాను. ఇక్కడ నేను అవైల్ చేసుకున్న స్టడీ అవర్స్ కానీ రెగ్యులర్ టెస్ట్స్ కానీ నాకు ఎంతో హెల్ప్ఫుల్ అయ్యాయి. అందుకనే నేను మళ్ళీ హర్షిత్నే చూస్ చేసుకున్నాను. మీరు కూడా గవర్నమెంట్ జాబ్ సాధించాలనుకుంటే నా పర్సనల్ సజెషన్ హర్షిత్ ఇన్స్టిట్యూటే మీరు చూస్ చేసుకోవచ్చు. దిస్ ఈస్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎ గవర్నమెంట్ జాబ్ ఆస్పిరెంట్. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మీరు ఇక్కడ వచ్చి వీళ్ళు ప్రొవైడ్ చేసేవన్నీ అవైల్ చేసుకొని మంచి గవర్నమెంట్ జాబ్ సంపాదించుకోవాలని మీ అందరికీ విష్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. మా ఎంకరేజ్మెంట్ కోసం మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలానే షేర్ చేయండి.